పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తా ఉండు. ఏయ్ రావాయ్. అలా అనకండి బాబు, ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కనే పోయాలా, మళ్ళీ రామంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడేవాడు పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపావనుకో పలుచుగా ఉంటాయి అంతే. నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళదు, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు, నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం వచ్చేస్తాను. అది నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంటనే వచ్చేస్తా. ఏంటి ఎంతకీ రారు? ఏటి చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని అవుతున్నావు? పాల్పోయ్ బాబు, ఈ మధ్య బర్మా లుంగీలు, జపాన్ లుంగీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు, తోక సుక్క లాంటి తోక లుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా, నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్లు ఉంది, తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో పని మనిషి వచ్చింది, వెళ్ళినవ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నెలు ఎవరు తోముతారు? నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నీ చేయకూడదు. అల్లరి ఏమైంది? అయ్యో వదలండి, అయ్యో అయ్యో చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో ఏమిటి, ఏం చేద్దాం? ఏమండి, ఈ తడిబట్టలతో వెళ్తే బాగోదు, మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏవిడండి? మీ ఆవిడండి. మా ఆవిడ. ఏమండి? నిన్న పెరుగు అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆడేసుకుందండి, బయట నట్లుందండి. అలాగే, బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి బాబు, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి, నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఏమిటండి మీరు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అడవి అయితే ఇంకెవరుంటారు, మన ఇద్దరం ఎంత. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే, లేవమంటుంటే.